పెళ్లి చేసుకుని దూరం వెళ్ళకూడదనే కదా సంజయ్ కుటుంబానికి 10 కోట్ల రూపాయలు డబ్బులిచ్చి మరి సంజయ్ని ఇల్లరికం తెచ్చుకున్నాం. ఏమో మమ్మీ, నేనిప్పుడు అడిగిన ప్రశ్నలన్నీ నావి కావు, కొన్ని మాత్రమే. మిగిలినవన్నీ సంజయ్ ప్రశ్నలు. అవును మమ్మీ, సంజయ్కి కూడా నీ మీద రోజు రోజుకి అనుమానం పెరిగిపోతుంది. చూడు నీరజ, అమ్మ మీద అనుమానం పెట్టుకోవద్దమ్మా. నేను వేరే ఏదో బిజినెస్ టెన్షన్లో ఉన్నానంతే. సరే మమ్మీ, జాగ్రత్త. యశోదా, నీరజ సంజయ్లు ఎప్పుడు నా గురించి ఇలా ఆలోచించలేదు. మొదటిసారిగా వాళ్ళ మనసులో ముసలం పుట్టించాం, అనుమానం రేకెత్తించాం. నిన్ను వదల్నే. హరి స్పృహలోకి వస్తున్నాడు. ఇక నీ జీవితం మొత్తం ఈ మంచానికే అంకితం అర్జున్. నువ్వు చేసిన పాపాలకి దేవుడు నీకు ఇలాంటి శిక్ష వేశాడు. జీవితంలో నువ్వు మళ్ళీ లేవలేవు, మళ్ళీ ఏ అమ్మాయి జోలికి వెళ్ళలేవు, ఎవ్వరినీ మోసం చేయలేవు. యశోదా, ఏంటి నువ్వనేది? నేను లేవలేకపోవడం ఏంటి? మంచానికి అంకితం అవడం ఏంటి? నేను లేస్తాను, లేస్తాను. డాక్టర్, డాక్టర్, డాక్టర్! డాక్టర్! ఏమైంది అర్జున్? డాక్టర్, ఏంటి ఇంకా నేను లేవలేనా? నేను నడవలేనా? యశోద్ చెప్పేదంతా నిజమేనా? అవును అర్జున్, నీ వెన్నుముక్కకి బుల్లెట్ బలంగా తగిలింది కాబట్టి నువ్విక మంచానికే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, అలా అనకండి. ప్రతిదానికి వైద్యం చేస్తారు కదా. నేను నడవడానికి మరో మార్గమే లేదా? ఉందర్జున్, కాకపోతే 20 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అది కూడా 50-50 ఛాన్సెస్. అలాగే డాక్టర్, 50% అనే ఛాన్స్ ఉంది కదా. నేను ఆ డబ్బు తెచ్చుకుంటాను. మళ్ళీ నన్ను నార్మల్ మనిషిని చేయండి. వెంటనే నాకు ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి. అలాగే అర్జున్, మీరు రెస్ట్ తీసుకోండి. మీరు పేమెంట్ కట్టాక ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తాం. నేను ఇప్పుడే మా ఊర్మిళ మేడంకి ఫోన్ చేస్తాను. నీ గురించి చెప్పేస్తాను యశోద.
20 లక్షలు కాదు, 20 కోట్లైనా మా మేడం ఇస్తుంది. హరి, రే హరి, రే నా ఫోన్ ఇవ్వరా. రే హరి, నేను చంపేస్తాను రా, నా ఫోన్ ఇవ్వు. రే నీకే చెప్తున్నాను, మర్యాద రే 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 నిన్ను రే నిన్ను నేను చంపేస్తాను రా హరి, నిన్ను నిన్ను రారా, వచ్చి చంపు రా. ఫస్ట్ అసలు నువ్వు పైకి లేరా చూద్దాం. నిన్ను అదవ్వదురా, నువ్వు లేవలేవు, నువ్వు ఏమి చేయలేవు. సిస్టర్, ఈరోజు మేము తనని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళచ్చా? తీసుకువెళ్ళొచ్చు సార్. ఇక్కడున్నా మేము చేసేదేమీ లేదు, డైలీ ఆ టాబ్లెట్స్ మింగించడం తప్ప. వద్దు సిస్టర్, వద్దు, నేను ఇక్కడే ఉంటాను. ఉంటే ఉండండి, కాకపోతే రోజుకి 50,000 ఖర్చు అవుతుంది. ఎవరు కడతారు? అతనికి ఎవరూ లేరు సిస్టర్. మా ఇద్దరికి పెళ్లి పీటల మీదే పెళ్లి ఆగిపోయింది. తనకి నేను తప్ప ఎవరూ లేరు. మేము ఈ రోజు తనని తీసుకువెళ్ళిపోతాం సిస్టర్. అలాగే మేడం, నేను ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయిస్తాను. ఆ ఫైల్ ఇవ్వండి ఒకసారి. యశోద, ప్లీజ్ యశోద, నన్ను కాపాడు. నేను జీవోత్సవంలా ఈ మంచంలో పడుండలేను. ఎంతైనా మనం ప్రేమించుకున్నాం కదా, ఒక్కసారి మన ప్రేమను గుర్తు చేసుకో యశోద, ఒక్కసారి గుర్తు చేసుకో. మన ప్రేమని గుర్తు చేసుకుంటే నిన్ను ఇప్పుడే చంపేయాలనిపిస్తుంది అర్జున్. గుర్తు చేసుకోమంటావా? రే రే, నేను నిన్ను కాపాడాలంటే నువ్వు నాకు నిజం చెప్పాలి. అడుగు యశోద, అడుగు. నువ్వేం అడిగినా సరే నేను నిజమే చెప్తాను, ప్రమాణపూర్తిగా చెప్తాను యశోద. సరే చెప్పు, అసలు నా కడుపులో బిడ్డ ఎలా పెరిగింది? నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో చెప్పు. చెప్పరా? నిజంగా ఆ విషయాలేవి నాకు తెలియదు యశోద. నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటే నాకు 2 కోట్ల రూపాయలు ఇస్తానని మీ నాన్న రామయ్య తండ్రి నన్ను అప్రోచ్ అయ్యాడు. ఆయనతో అమౌంట్ మాట్లాడుకున్నాను. ఆ తర్వాత నిన్ను ప్రేమలో దింపాను. అంతకు మించి నాకేమీ తెలీదు యశోద. నిన్ను ఎంతవరకు నమ్మాలి? కావాలంటే నా మీద ఒట్టేస్తున్నా. నువ్వు బిడ్డకు తల్లయ్యవన్న విషయం కూడా మన పెళ్లి మండపంలో డాక్టర్ చెప్పే వరకు నాకు తెలీదు. హరి, వీడినేం చేద్దాం? యశోద, మా సైన్స్ ల్యాబ్లో స్టోర్ రూమ్ ఉంది. వీడిని అందులో పడేస్తే బయటికి తెలిసే అవకాశమే లేదు. అలాగే హరి, నీ ఇష్టం. యశోద, వద్దు యశోద, వద్దు. కావాలంటే నేను ఇక్కడే ఉంటాను. నేను ఎలాగూ ఎటు వెళ్ళలేను కదా. ఆ స్టోర్ రూమ్లో ఉంచదు యశోద, ప్లీజ్ యశోద. సిస్టర్, సార్, వీడిని జాగ్రత్తగా చూసుకోండి. మేము ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని వస్తాం. అలాగే సార్. యశోద, 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 యశోద.
ఏమైంది యశోద? ఈ అర్జున్కైనా నా గురించి తెలిసేమో అనుకున్నాను. ఆశపడ్డాను హరి. వీడు కూడా నా గురించి తెలీదు అంటున్నాడు. వాడు చెప్పింది నిజమే యశోద. వాడికి 2 కోట్ల డబ్బు ఇస్తానని ఆ రామయ్య తండ్రి ఒప్పుకున్నాడంటే ఖచ్చితంగా నీ గురించి పూర్తి వివరాల రామయ్య తండ్రికి తెలుసుంటాయి. ఇప్పుడేం చేద్దాం హరి? ముందు వాడిని స్టోర్ రూమ్కి తీసుకెళ్దాం. వెళ్దాం పద. డోంట్ వరీ సార్, మీరు అనవసరంగా కంగారు పడకండి. మీకు చెప్పిన టైంకి చెప్పినట్టే 100 బేబీస్ని మీ కంట్రీకి నేను పంపిస్తాను. ఇంతకు ముందు కంటే ఇప్పుడు నా నెట్వర్క్ బాగా పెరిగింది. మారుమూల పల్లెటూర్ల నుంచి పెద్ద పెద్ద పట్టణాల వరకు మొత్తం నా మనుషులున్నారు. ది బెస్ట్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. డోంట్ వరీ. సరే సరే, మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటాను. అత్తయ్య గారు. ఏంటల్లుడు గారు, ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. అత్తయ్య, నేను పని మీద వైజాగ్ వెళ్తున్నాను. నాకక్కడ 1 వీక్ దాకా టైం పట్టొచ్చు. అందుకనే నీరజన్ కూడా తీసుకెళ్తున్నాను. అవునా? ఎప్పుడు వెళ్తున్నారు? 2-3 డేస్లో వెళ్లాల్సి వస్తుంది అత్తయ్య. సరే సంజయ్, ఇద్దరు వారం కాకపోతే 10 రోజులుండిరండి. సరదాగా వైజాగ్ అంతా చుట్టేసిరండి. పనిలో పని లంబసింగి అరకు కూడా వెళ్ళిరండి. అలాగే అత్తయ్య. ఆహా, హంసిని మాత్రం నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళండి. ఎందుకు మమ్మీ? ఎందుకంటావేంటి నీరజ? మీరిద్దరూ చాలా రోజుల తర్వాత టైం స్పెండ్ చేయడానికి 1 వీక్ టైం దొరికింది. అలాంటప్పుడు మీకు కావాల్సినట్టుగా, మీకు నచ్చినట్టుగా ఆనందంగా ఉండాలి. కానీ మధ్యలో పాపెందుకు? పాపున్న దగ్గర నుంచి మీరు ఫ్రీగా ఉండలేరు, అన్ని చోట్లకి వెళ్ళలేరు. ఇప్పుడు నిజం చెప్పు మమ్మీ. నిజం చెప్పడం ఏంటి? నువ్వెందుకు వద్దంటున్నావో నాకు తెలుసు మమ్మీ. నీరజకి యశోద గురించి ఏమైనా తెలిసిందా? నువ్వింకా నన్ను నమ్మట్లేదా మమ్మీ? నిన్ను నేను నమ్మకపోవడం ఏంటి నీరజ? మమ్మీ ప్లీజ్, నేను ఇదివరకు నీరజను కాదు. పాపని బాగా చూసుకోగలను, పాపని ఆడించగలను, తినిపించగలను, పాపని రెడీ చేసుకోగలను. అన్నింటికీ మించి పాప నా పక్కన లేకపోయినా, దాని బోసి నవ్వులు నేను చూడకపోయినా, దాంతో ఆడుకోకపోయినా నాకు క్షణం ఒక యుగంలా కనపడుతుంది. అలాంటప్పుడు దాన్ని వదిలిపెట్టి నేను వారం రోజులు ఎలా ఉండగలను మమ్మీ? నేనుండలేను. ఎక్కడికెళ్ళినా పాప నాతోనే ఉంటుంది. అలా కాదు, కూడదు అంటావా? నేనిక్కడే ఉండిపోతాను. నీరజ రోజు రోజుకి పాపకి బాగా దగ్గరైపోతుంది. ఇలాంటప్పుడు రేపటి రోజున యశోద నీరజతో పాప నా బిడ్డ నాకిచ్చేసేయ్ అని అడ్డం తిరిగితే, నేను చేసే వాటన్నిటి గురించి నీరజకి చెప్తే, ఈ బిడ్డని ఎలా పుట్టించాను అనేది నీరజకి తెలిస్తే, లేదు అలా తెలియకూడదు. అలా తెలిసేలోపు ఆ యశోదని ఈ భూమి మీదే ఉంచకూడదు. ఏమైంది మమ్మీ? ఏంటలా ఉన్నావు? నేనన్న దానికి ఫీల్ అయ్యావా? మమ్మీ, ఒకప్పుడు నాకు నేనే ప్రపంచం, కానీ ఇప్పుడు నా ప్రపంచం హంసిని అయిపోయింది. అంతెందుకు మమ్మీ, అది నీతో సరదాగా ఆడుకుంటున్నా ఒక్కొక్కసారి నాకు కోపం వచ్చేస్తుంది తెలుసా? నాతోనే ఆడుకోవాలి, పాప నాకే కబుర్లు చెప్పాలి అనిపిస్తుంది. నేను ఎంతలా పాపకి దగ్గరైపోయానో నాకే తెలియట్లేదు మమ్మీ. ఇంకెప్పుడు పాపని వదిలిపెట్టి వెళ్ళు అని మాత్రం చెప్పకు మమ్మీ. అలాగే నీరజ, నీకు పాపకి మధ్య ఇంతగా బాండింగ్ పెరగాలని నేను ఇన్ని రోజులు కోరుకున్నాను. నీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా.
అర్జున్, ఏంటి అర్జున్, ఎలా ఉన్నావు? ఏంటి నీకు కూడా నేను చులకనైపోయానా? నవ్వొస్తుందా నన్ను చూస్తుంటే? పిచ్చినా ఎలా కనిపిస్తున్నానా నేను? అబ్బే అదేం లేదు అర్జున్, నేనేదో నార్మల్గా అడిగాను. నువ్వు నార్మల్గా అడిగావో వెటకారంగా అడిగావో ఆ మాత్రం తెలుసుకోలేనంత పిచ్చి పుల్లయ్యని కాదు నేను. మెల్లిగా గుచ్చి గుచ్చి చంపేస్తుంది. ఇంతకీ యశోదకి ఫోన్ చేసావా? చేశాను అర్జున్. ఏమంది? ట్రీట్మెంట్ చేయమంది, తను వస్తానని చెప్పింది. సరే, నేను తీసుకురమ్మంది తీసుకొచ్చావా? తీసుకొచ్చాలే కానీ ముందు ఒక 50,000 ట్రాన్స్ఫర్ చేయి. మొన్నిచ్చిన డబ్బంతా ఆ డాక్టరే తీసేసుకుంది. మరి చాలా కమర్షియల్గా తయారయ్యారే మీరు. సర్లే, పంపిస్తాను. నేను తీసుకురమ్మంది తీసుకొచ్చావా మరి? తీసుకొచ్చాను కదా, ఇదిగో. ఇలా ఇవ్వు. యశోద, ఈ తాళిబొట్టు నేను నీ మెడలో 6 నెలల క్రితం కట్టాల్సింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు పారిపోతూనే ఉన్నావు. నేను నీ వెనక పడుతూనే ఉన్నాను. ఫైనల్గా ఇప్పటికి నువ్వు నాకు కనిపించావు. నీ మెడలోనే నీ తాళి కట్టి ఆ ఊర్మిళ దగ్గర నుంచి 3-4 కోట్లు డబ్బులు వసూలు చేసి నేను ఆవిడకు అప్పగిస్తాను. ఆవిడ పగ తీరుతుంది, నాకు కోట్ల రూపాయల డబ్బు వస్తుంది. ఏంటలా చూస్తున్నావు? అర్జున్, నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నావేమో అనిపిస్తుంది. వాళ్ళ దృష్టిలో నువ్వు మంచం మీద నుంచి లెగలేవు. అలాంటిది నువ్వు లేచి యశోద మెళ్ళో తాళేలా కడతావు? ఇదంతా జరిగేలోపు యశోద నీ దగ్గరే ఉంటుందనుకుంటున్నావా? లేకపోతే నువ్వు తాళి కడతాను అనగానే కట్టించుకుంటుందనుకుంటున్నావా? నీకో పని చెప్తాను, చేస్తావా? చెప్పు. నువ్వు కొంచెం నా దగ్గరికి రా. ఆ? ఇంకొంచెం దగ్గరికి రా. ఇంకొంచెం దగ్గరికి రా, తినేయంలే నేను. నేను చెప్పిన డైలాగ్ యాజ్ టీజ్గా చెప్తూ నా కాలర్ పట్టుకుని యశోదలాగా నటించు, సరేనా? సరే. నా కాలర్ పట్టుకో. ఇప్పుడు నేను చెప్పే డైలాగ్ ఫుల్ ఎమోషన్తో చెప్పు. ఆ, నిజం చెప్పరా, నిజం చెప్పు. నన్నెందుకు మోసం చేశావు? ఎందుకు ప్రేమ అని చెప్పి నన్ను నమ్మించావు? నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు అని యశోదలా చెప్పు. చెప్పు, ఎమోషన్తో చెప్పు. చెప్పర్జున్, నన్నెందుకు మోసం చేశావు? నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు? ప్రేమించానని ఎందుకు చెప్పావు? చెప్పర్జున్, చెప్పు. రే, ఏం చేస్తున్నావురా? చెప్పరా. నా మెళ్ళ తాళి కడతావేంట్రా? నాకు ఆల్రెడీ పెళ్ళయిందిరా. నా మెళ్ళ తాళి కడతావేంట్రా? ఆ యశోద మెళ్ళో కదరా నువ్వు కడతానన్నావు. చెప్పేది నీకేరా, చెప్పేది నీకే. వదులు అర్జున్, వదులు. వదలరా. కట్లేదులే. ఇప్పుడు ఆ యశోద నన్ను చూడగానే నా దగ్గరికి ఖచ్చితంగా వచ్చి ఇదే కోపంలో, ఇదే ఆవేశంలో నన్ను కాలర్ పట్టుకొని నిలదీస్తుంది. అప్పుడు ఇలాగే నేను తాళి కట్టేస్తా. నీకు జస్ట్ డెమో చూపించా అంతే. నువ్వు మామూలు ఎదవి కాదురా. ఇదిగా, నా గురించి ఈలోపు పొరపాటున గాని
ఆ యశోద దగ్గర మాట్లాడావు అంటే బయటకొచ్చాక నేనే నిన్ను చంపేస్తా. నేనెందుకు చెప్తాను? చెప్తున్నాను కదా నువ్వు మనిషివే కాదని. సరే నువ్వు వెళ్ళు. లేదు లేదు, యశోద తనొచ్చే వరకు నీ దగ్గరే ఉండమంది. సరే ఉండు, లైవ్లో నా పర్ఫార్మెన్స్ చూద్దు గాని. న్యాయం కోసం యశోద వైపు నిలబడ్డ ఝాన్సీ, ఊర్మిళ వైపు గర్జిస్తున్న నళిని. ఎంతో మంది కన్నెపిల్లల జీవితాల్ని కాళరాసి వాళ్ళకి తెలియకుండా బిడ్డల్ని కనేలా చేసి వాళ్ళందరి చావులకి కారణమవుతున్నారు. దానికి కారణం ఎక్కడో ఉన్న నా క్లయింట్ ఊర్మిళ మీద వేయటమేంటి? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఒక్కసారి ఈ పెన్ డ్రైవ్ ని పరిశీలించమని కోరుతున్నాను.